కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక విచారణ కమిషన్ ముందు హాజరైన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఆయన ఒక్కరే. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొందరు ముఖ్యమంత్రులు కమిషన్ల ముందు హాజరై వివరణ ఇచ్చారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ను 50 నిమిషాల పాటు ప్రశ్నించింది. కేసీఆర్కు 18 ప్రశ్నలు సంధించింది కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, ప్రాజెక్టుల రీడిజైనింగ్, బ్యారేజీల స్థలాల మార్పు, నిర్మాణంలో లోపాలు, ఆర్థిక అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తోంది. విచారణలో భాగంగా ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్లను ప్రశ్నించిన కమిషన్ నిన్న కేసీఆర్ను ప్రశ్నించింది. కేసీఆర్ విచారణతో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కమిషన్ విచారణ దాదాపుగా పూర్తయినట్లేనని తెలుస్తోంది. కేసీఆర్ కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొందరు మాజీ ముఖ్యమంత్రులు కమిషన్ల ముందు హాజరై వివరణిచ్చుకున్నారు. ఒక విచారణ కమిషన్ ముందు హాజరైన మొదటి మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు. 1973 నుంచి 1978 వరకు సీఎంగా పనిచేశారు వెంగళరావు. తన పాలనా కాలంలో అవినీతి ఆరోపణలపై విమద్లాల్ కమిషన్ ముందు మాజీ సీఎం హోదాలో హాజరయ్యారు. ఆ తర్వాత జస్టిస్ వి భార్గవ కమిషన్ కూడా విచారణ జరపగా దానికి కూడా వెంగళరావు వివరణిచ్చినట్లు తెలుస్తోంది. మాజీ సీఎం ఎన్టీఆర్ కూడా కమిషన్ విచారణ ఎదుర్కొన్నారు. జస్టిస్ శ్రీరాములు కమిషన్ ముందు హాజరయ్యేందుకు మాజీ సీఎంగా బీఆర్కే భవన్ మెట్లెక్కారు ఎన్టీఆర్. 1984లో గుంటూరు సభలో ఎన్టీఆర్పై మల్లెల బాబ్జీ అనే యువకుడు దాడి చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు బాబ్జీ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఈ కేసులో ఎన్టీఆర్ విచారణను ఫేస్ చేయాల్సి వచ్చింది. బాబ్జీ మరణంపై జస్టిస్ శ్రీరాములు కమిషన్ విచారణ చేయగా ఎన్టీఆర్ హాజరై సమాధానం చెప్పారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఓసారి కమిషన్ విచారణను ఎదుర్కొన్నారు. కాకినాడ జిల్లాలోని ఏలేరు భూకుంభకోణం కేసులో చంద్రబాబు మాజీ సీఎం హోదాలో విచారణకు హాజరయ్యారు.